మనం ధ్యానించే వాక్యాంశం ఏంటంటే నపుంసకులు. నపుంసకుల్ని ఇంకొక మాట హిజ్రాస్ అంటారు. ఇంకా తెలియాలంటే ఇటు ఆడ కాదు మగ కాదు, 50-50 అంటారు. ఇంకా అనేక మాటలు ఉన్నాయి, కానీ అది చెప్పడానికి అఫెన్సివ్ వర్డ్స్ ఉన్నాయి. ట్రైన్లలోనూ రోడ్ల ప్రక్కన చప్పట్లు కొట్టుకుంటూ డబ్బులు అడుగుతూ మనం చూస్తూ ఉంటాం. వారి విషయంలో బైబిల్ ఏం చెప్తుంది, వారి నుండి మనం ఏమి నేర్చుకోవాలి, ఆ విషయాలు ఈరోజు మనం ధ్యానించుకుందాం. సమస్త నపుంసకుల్ని యేసు ప్రభు 3 భాగాలుగా విభజించాడు. ఆ 3 భాగాలు ఏంటండి అంటే, మొట్టమొదటి భాగం పుట్టుకతోనే నపుంసకులుగా చేయబడిన వారు, తల్లి గర్భములో నుండే నపుంసకులుగా బయటకు వచ్చిన వారు మొదటి భాగం. రెండవ భాగం ఏంటంటే మనుషుల చేత నపుంసకులుగా మార్చబడిన వారు, వారు పుట్టుకతో ఉన్న నపుంసకులు కాదు, అది రెండవ భాగం. మూడవ భాగం ఏంటంటే దేవుని పరలోక రాజ్యము కొరకు నపుంసకులుగా తమను తాము అప్పగించుకున్నవారు. ఈ 3 రకాల నపుంసకులు యేసు ప్రభువు చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 19వ అధ్యాయము 12వ వచనం. తల్లి గర్భము నుండి నపుంసకులుగా పుట్టిన వారు గలరు, మనుషుల వలన నపుంసకులుగా చేయబడిన నపుంసకులను గలరు, పరలోక రాజ్యము నిమిత్తము తమ్మును తామే నపుంసకులుగా చేసుకొనిన నపుంసకులను గలరు. అది 3 మనం ఇప్పుడు చూసాం. మొట్టమొదటిది పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టిన వారు, తల్లి గర్భములో నుండి నపుంసకులుగా బయటకు వస్తారు. పుట్టుకతోనే ఆ అవలక్షణాలతో పుట్టిన వారిని పుట్టుకతో నపుంసకులు అన్నారు. దేనివల్ల అయ్యిందండి ఇది? దేవుడు ఆదాము అవ్వను సృష్టించినప్పుడు పురుషునిగాను స్త్రీగాను చేశాడు. మధ్య రకాన్ని ఏమైనా చేశాడా? చేయలేదు. ఈ మధ్య రకం వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఈ లోకంలోకి? దేవుడు సృష్టిని చాలా పెర్ఫెక్ట్గా సృష్టించాడు, చాలా పరిశుద్ధంగా సృష్టించాడు. పరిశుద్ధంగా సృష్టించిన సృష్టి మనిషిని నడినెత్తి నుంచి అరికాలు పాదం వరకు కూడా ఏ లోపం లేకుండా పుట్టించాడు మనిషిని. మరి ఆ మనిషిలో జబ్బులు బయటకు వచ్చిన తర్వాత జంతువుల్ని, మనుషుల్ని, పాముల్ని సృష్టించాడు. మనుషులు పాపంలో పడకముందు త్రాచుపాము, మనుషులు, సింహం కలిసి పెరిగాయి. మనిషి పాపంలో పడిపోయిన తర్వాత, దేవుని శాపానికి బలైన తర్వాత ఎనిమిటీ, శత్రుత్వం వచ్చింది. లోకమంతా శాపానికి గురైంది. మనిషిలో శాపం వచ్చింది, లోకంలోనికి శాపం ఎంటర్ అయిపోయింది. అప్పటి వరకు లేని ముళ్ళులు భూమిలో నుంచి, భయంకరమైన గచ్చపొదల ముళ్ళులు బయటకు వచ్చినాయి. అలాగే మనిషి శరీరం మలినమైపోయింది. మలినమైపోయిన ఈ శరీరము, ముందున్న పరిశుద్ధమైన శరీరము దేవుని మహిమకరమైన శరీరం కాదు. పాపం ఎప్పుడైతే ఎంటర్ అయిందో అపవిత్రమైనది బయటకు వచ్చింది. ఆ అపవిత్రమైనది బయటకు ఎప్పుడైతే వచ్చిందో లోపము గల వాటిని బయటికి ఉత్పత్తి చేయడం శరీరం. దానికి ముందు భూమి ఏమి ఉత్పత్తి చేసింది? చక్కటి ఫ్రూట్ఫుల్ ట్రీస్ని ఉత్పత్తి చేసిన భూమి ఇప్పుడు దేన్ని ఉత్పత్తి చేస్తుంది? భయంకరమైన ముళ్ళులతో కూడా, దానివల్ల లాభం లేదు, శాపగ్రస్తమైనది ఉత్పత్తి చేస్తుంది భూమి. ఆరోగ్యకరమైన దేహంలో నుంచి రోగకరమైనటువంటి బిడలు ఉత్పత్తి అవ్వడం స్టార్ట్ అయింది. ఎందుకంటే వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫాలెన్ వరల్డ్. శాపానికి గురైన ఈ యొక్క లోకంలో ఉన్నాం. అయితే గమనించండి ప్రియులారా, మరి పుట్టుకతో నపుంసకులుగా ఎలా పుడుతున్నారండి? దేన్ని బట్టండి? ఆరోగ్యకరమైనటువంటి తల్లి ఉంది, ఆరోగ్యకరమైన తండ్రి ఉన్నాడు. ఈ ఆరోగ్యకరమైన తల్లిదండ్రులకి నపుంసకుడు పుడతాడా? పుట్టడా? ఇప్పుడు ఒక మాట ఉదాహరణకి, ఆరోగ్యకరమైన తల్లి, ఆరోగ్యకరమైన తండ్రికి కుంటివాడు, గురుడివాడు పుడతాడా? పుట్టడానికి ఛాన్స్ ఉందా లేదా? ఎలాగైతే పుట్టుకతోనే గురుడివాడు, పుట్టుకతోనే చెవిటివాడు, పుట్టుకతోనే ఛాలెంజ్డ్ పిల్లలు ఎలాగైతే పుడతారో, అలాగే పుట్టుకతోనే నపుంసకులుగా పుట్టిన పిల్లలు కూడా ఉన్నారు. మరి వీరి గురించి బైబిల్ ఏం చెప్తుందండి? బైబిల్ ఒక మాట అంటుంది 127వ కీర్తనలో, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కుమారులు అని తెలుగు ట్రాన్స్లేషన్లో ఉంటే, ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో లో చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్, లో చిల్డ్రన్ ఆర్ ద హెరిటేజ్ ఆఫ్ ద లార్డ్
అండ్ ద ఫ్రూట్ ఆఫ్ ద వూమ్ ఈజ్ హిజ్ రివార్డ్ అనే మాట రాయబడి ఉంది. కుమారులు కుమార్తెలు కాదు, చిల్డ్రన్ అనే మాట రాయబడి ఉంది. ఓకే, నా నెక్స్ట్ లైన్ ఏముంది? గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. కాబట్టి కూతురు గర్భఫలమా కాదా? కొడుకు గర్భఫలమా కాదా? కుంటోడు గుడ్డోడు గర్భఫలమా కాదా? నపుంసకుడు గర్భఫలమా కాదా? గర్భఫలమే. కుంటోడు గుడ్డోడు ఆడ మొగ ఎలాగో నపుంసకుడు కూడా యెహోవా ఇచ్చిన గర్భఫలమే. ప్రభువా, నీ గర్భఫలము పుట్టుకతోనే ఆడా కాదు మగ కాని వాడిని పుట్టించావా అని తల్లిదండ్రులు తల్లడల్లిపోయే పరిస్థితులు రావచ్చు. ఎందుకు ప్రభువా పుట్టుకతో నాకు ఇటువంటి బిడ్డను పుట్టించావు అనే ప్రశ్నకి బైబిల్ ఒక మాట చెప్తుంది. ఒకసారి యేసు ప్రభుని తన శిష్యులు అడిగారు, పుట్టి గురుడు వాడాడు, పుట్టుకతోనే గుడ్డోడిగా పుట్టాడు. ప్రభువా, వీడు పుట్టుకతోనే గుడ్డోడిగా పుట్టడానికి కారణం ఎవరు? వీడి అమ్మ చేసిన పాపమా, వీడి నాన్న చేసిన పాపమా? వీడు పాపం చేయడానికి అప్పుడు ఇంకా పుట్టలేదుగా. వీళ్ళిద్దరూ చేసిన పాపం కాదు, వీడి తాత చేసిన పాపం అన్నాడు యేసయ్య. నీ పితరుల పాపాలు నీ మీదకి ఏమి రావో. ఎవడి పాపం అయ్యా అంటే యేసు ప్రభు ఒకే ఒక మాట అన్నాడు, వీడి పాపము కాదు, వీడి తల్లిదండ్రుల పాపము కాదు, ఇలా పుట్టుక ద్వారా వీడి నుంచి దేవునికి మహిమకరమైన కార్యము దేవుడు జరిపించబోతున్నాడని యోహాను సువార్తలో 9వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో ఉన్నది. వీడు అలా పుట్టడం వల్ల దేవుని నామం ఎలా మహింపరచబడుతుందండి అంటే, యేసు ప్రభు వాడిని స్వస్థపరిచాడు. స్వస్థపరిచిన తర్వాత వాడిని చూసిన వారందరూ కూడా యేసు ప్రభుని గణపరిచారు, యేసు ప్రభుని వెంబడించారు, దేవుని నామం మహింపరచబడింది. రెండో కేటగిరీ ఆఫ్ యూనక్స్ వెళ్దాం. ఎవరు అంటే మనుషుల చేత తయారు చేయబడిన నపుంసకులు. ఏడు వచ్చేది మీకు డౌట్ వస్తుంది, ఇదేంటండి పోని తల్లి గర్భంలో పుట్టినప్పుడే కొన్ని జన్యు మార్పిడి ద్వారా ఏదో ఇలా పుట్టేశారు, ఓకే, మనుషుల ద్వారా మార్చబడిన నపుంసకులు ఏంటండి అని మీకు రావచ్చు డౌట్. పాతకాలంలో కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి వెళ్తే రాజులు రాణీల దగ్గర, ఒక్కొక్క రాజుకి రాణీలు చాలామంది ఉపపత్నులు భార్యలు ఉంటారు, రాణి గారు ఉంటారు. వీళ్ళకి రాజు ది బెస్ట్ సెక్యూరిటీ పెట్టాలి వీళ్ళకి. ఎందుకంటే రాజుకుంటే సెక్యూరిటీ సరిపోదు, రాజు భార్యల్లో ఒక భార్యని ఎవరన్నా తీసుకెళ్ళిపోతే అది ఇంకా అవమానకరం. వీళ్ళందరికీ సెక్యూరిటీ పెట్టాలి. సెక్యూరిటీ పెట్టాలంటే స్త్రీలు ఏం ఫైట్ చేయగలరు? ఫైట్ చేయలేరు. ఎవరు కావాలా? పురుషులు కావాలా. పురుషులు ఉంటే ఏమవ్వచ్చు? రేపన్న రోజుని అక్కడున్న చెలికత్తెలతో, అక్కడున్న ఉపపత్నులతో ఈ పురుషులే వ్యభిచారం చేసే ప్రమాదం ఉంది. మరి ఏం చేయాలా? రాజులు ఏం చేశారంటే కాస్ట్రేషన్ అనగా ఉన్న ఆరోగ్యవంతుడైనటువంటి పురుషుణ్ణి నపుంసకునిగా ఆపరేషన్ చేసేసి వాళ్ళని అక్కడ సెక్యూరిటీ గార్డ్స్ కింద పెట్టేవారు. వీరినే మనుష్యుల చేత మార్చబడిన నపుంసకులు అన్నారు. ఓకే, అలాగున్నారు. మరి వీరి గురించి బైబిల్లో ఏమన్నా ఉందా? రాజైన హిజ్కియాని దేవుడు దీవించాడు. రాజైన హిజ్కియా తన తండ్రి తన తాత వారందరూ దుర్మార్గంగా ఉన్నా ఇతడు మాత్రం చాలా నీతిగా ఉన్నాడు. రాజైన హిజ్కియా ఆ స్థితిలో అతనికి మరణకరమైన రోగం వచ్చింది. కన్నీటితో ప్రార్థన చేసుకున్నాడు. దేవుడు 15 సంవత్సరాలు తన ఆయుష్ని పెంచాడు. పెంచిన తర్వాత దేవుని మహిమపరచడం మానేసి దేవునికి విరోధంగా ప్రక్క దేశస్తులు వస్తే తన గొప్పలు చెప్పుకున్నాడు. అది దేవునికి నచ్చలేదు. దేవుని శాపానికి బలయ్యాడు. దేవుడు అంటున్నాడు ఆయన సేవకుడని యెషయాని పంపించి, దేవుడు నీకు ఇస్తానన్నా పొడిగించిన 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తాడు, కానీ దానివల్ల నీకు వచ్చే లాభం ఏమీ లేదు. ఆ 15 సంవత్సరాల ఆయుష్ తర్వాత శత్రువులు వచ్చి నీ దేశాన్ని నాశనం చేస్తారు. ఎంతగా నాశనం చేస్తారంటే ఒకే ఒక ఎగ్జాంపుల్, నీకు పుట్టిన గర్భఫలమైనటువంటి సంతానము ఆ శత్రువైన బబులోను సామ్రాజ్య చేతి కింద నపుంసకులుగా మార్చబడతారు. రాజులు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18వ వచనం. నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతును బబులోను రాజు నగరమందు నపుంసకులుగా చేయుటకై వారు తీసుకొని పోదురు. చాలండి. నువ్వు దేవుని గణపరచనందున దేవుని యొక్క కోపము నీ మీద నీ దేశం మీదకి వచ్చింది. అయితే నీవు దేవునికి భయపడి జీవిస్తున్నావు కనుక 15 సంవత్సరాలు నీ ఆయుష్కాలం దేవుడు నీకు ఇస్తాడు, నీకు క్షేమం ఇస్తాడు. నీ తర్వాత తరాలు బబులోను దేశంలోనికి బానిసలుగా కొనిపోబడతారు.
ఇంకా దారుణం ఏంటంటే వారు మీ సంతానములో కొంతమందిని ఏం చేస్తారో నపుంసకులుగా మార్చేస్తారు. మరి బైబిల్లో నపుంసకులుగా మార్చబడిన వారు ఉన్నారు. అయితే దేవుడు నపుంసకులుగా మార్చబడిన వారిని ఆయన యొక్క ప్రియమైన బిడ్డలుగా, ఆయన చిత్తమును నెరవేర్చి ఆయన పనికి ఉపయోగపడే బిడ్డలుగా దేవుడు వాడుకున్నాడా? బ్రహ్మాండంగా వాడుకున్నాడు. ఈ నపుంసకుల గురించి ఎస్తేరు గ్రంథంలో స్పష్టంగా ఉంటుంది. ఎస్తేరు గ్రంథం మనం చూసినట్లయితే ఎస్తేరు దగ్గర నపుంసకులు, ఇందాక చెప్పాను కదా, రాణి దగ్గర సెక్యూరిటీగా నపుంసకులు ఉండాలి. మొర్దెకై హామాను చేసిన దుర్మార్గతను బట్టి గోనె పట్ట కట్టుకుని రాజనగరికి ఎదురుకుండా నిరాహార దీక్ష కూర్చున్నాడు. అంత ధైర్యం ఎవడో చేయడం. రాజు ముందు గోనె పట్ట కట్టుకుని నిలబడితే ఇమ్మీడియట్ చంపేయడమే. అంటే ఇప్పుడు ఉదాహరణకి సీఎం ఆఫీస్ ఎదురుకుండా నిరాహార దీక్ష చేయొచ్చు, మనల్ని లేపుతారనుకో పోలీసులు, అది వేరే విషయం. కానీ మనం సెక్యులర్ డెమోక్రటిక్ కంట్రీస్లో ఉన్నాం. రాజుల దగ్గర ఏంటంటే వాళ్ళ నియంతలు, నీకు అవసరమైతే ఏదైనా వచ్చి అడుక్కోవడమే తప్ప, పాడెత్తే భిక్ష పడెత్తాం లేదా నోరు మూసుని వెళ్ళడమే తప్ప, నేను చేసింది నీకు నచ్చకపోతే నాకు విరోధంగా నువ్వు అక్కడ నిరాహార దీక్ష కూర్చోవడం అంటే ఇంకా మరణశిక్షకే, నీకు నువ్వు సూసైడల్ కమిట్మెంట్. అది అంత రిస్క్ చేశాడు మొర్దెకై. రాజు నగరంలో తిరిగి గబ్బుకుని ఇలా బయటకు వచ్చినప్పుడు రాజు కంటికి కనుక మొర్దెకై కనబడితే ఏమయ్యేది? చంపేస్తాడు. అటువంటి సమయంలో రాజు ఇంకా ఆ యొక్క పరిస్థితిని చూడకముందే రాణి అయినటువంటి ఎస్తేరు దగ్గరికి ఈ నపుంసకులు వచ్చి, అమ్మా మొర్దెకై ఎలా ఉన్నాడు, రాజు చూస్తే మొర్దెకైని చంపేస్తాడు, అర్జెంటుగా డూ సంథింగ్. ఎస్తేరు వెంటనే కబురు పెట్టి మొర్దెకైతో చెప్పు, నేను నువ్వు అందరూ ఉపవాసం ఉందాం, నేను ప్రయత్నం చేస్తాను, దయచేసి ఆ యొక్క ప్రయత్నాన్ని నువ్వు మానుకుని లెగిసి నీ గోని పట్ట తీయ అని చెప్పి ఎస్తేరు మొర్దెకై కబురు పెట్టడం, మొర్దెకై లెగడం, తర్వాత దేవుడు ఎస్తేరు ద్వారా దేవుడు గొప్ప విజయాన్ని యూదులకు ఇవ్వడం, ఇదంతా కూడా మనం చూడొచ్చు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనంలో. ఇక్కడ ఎస్తేరుకి సహాయం చేసిన వారు నపుంసకులు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే కొంతమంది పేర్లు దేవుడు మెన్షన్ చేశాడు బైబిల్లో, కొంతమంది పేర్లు దేవుడు మెన్షన్ చేయలేదు. ఒక సమరయుడు, ఒక సద్దూకయుడు, ఒక పరిసేయుడు అలా అన్నాడే కానీ పేర్లు పెట్టలేదు. నపుంసకుల పేర్లని బైబిల్లో చాలా స్పష్టంగా అనేక మార్లు రాస్తూ వచ్చాడు. నపుంసకుల పేర్లు ఎస్తేరు గ్రంథంలో 7 నపుంసకుల పేర్లు మనం చూడొచ్చు. మొదటి అధ్యాయం మనం తీసినట్లయితే 10-11 వచనాల్లో ఉంటుంది. రాజైన అహష్వేరోషు ఎదుట ఉపచారము చేయు మెహూమాను, బిస్తా, హర్బోనా, బిగ్తా, అబగ్దా, జేతరు, కర్కను అను 7 నపుంసకులకు ఆజ్ఞాపించెను. చాలు, 7 నపుంసకులు అంటే సరిపోవచ్చు కదా. 7 నపుంసకుల పేర్లు ఇక్కడ మెన్షన్ చేశారు. ఎస్తేరుకి చాలా హెల్ప్ చేసిన నపుంసకులు. ఒక మాటలో చెప్పాలంటే ఎస్తేరుకి హెల్ప్ చేసిన నపుంసకులు అనడం కన్నా ఎస్తేరుకి హెల్ప్ చేయడానికి దేవుడు వాడుకున్న నపుంసకులు. దేవుడు ఒకరికి సహాయం చేసేటప్పుడు దేవుడుగా రావడం, కొంతమంది మనుషులను వాడుకుంటాడు. దేవుడు మనుషుల్ని వాడుకున్న మనుషులు నపుంసకుల్ని దేవుడు వాడుకున్నాడు. ఇర్మియా జీవితం చూడండి. ఇర్మియాకున్న టైటిల్ ఏంటంటే వేలింగ్ ప్రొఫెట్ అన్నారు. అంటే విలపించే ప్రవక్త. ఎప్పుడు ఏడుస్తూ ప్రార్థన చేస్తూ, ఎప్పుడు శాపగ్రస్తమైనటువంటి శాపపు ప్రవచనాలు చెప్తూ ఉన్నాడు. చెప్పాలని కాదు, ఇశ్రాయేలు అంత దుర్మార్గంగా ఉన్నారు కాబట్టి దేవుడిని శాపాలు వస్తున్నాయి. అరే ఇతడు నోరిప్పితే శాపాలు రా బాబు అని చెప్పి ఇర్మియాను చిత్రహింసలు పెట్టేవారు ఇశ్రాయేల్ అధికారులు, రాజు. ఒకానొక సమయంలో ఇర్మియాని నీళ్లు లేని నూతిలో పడేస్తే ఇర్మియా చచ్చిపోయే సమయం వచ్చింది. ఇంకా ఇర్మియా అందులో బ్రతుకుతాడా లేదా అని కూడా ఇంకా హోప్స్ వదిలేసుకున్న సమయంలో ఇర్మియాని రక్షించిన వాడు ఒక నపుంసకుడు. చదవండి ఇర్మియా గ్రంథము 38వ అధ్యాయము 7వ వచనం. రాజు బెన్యామీను ద్వారమున కూర్చుని ఉండగా రాజు ఇంటిలోని కూషీయుడగు ఎబెద్మెలెకును షండు. బైబిల్ గ్రంథంలో నపుంసకులకు ఉపయోగించిన మరొక పేరు షండు. ఈ షండు పేరు కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు, ఎబెద్మెలెకు. ఈ ఎబెద్మెలెకు రాజుని రిక్వెస్ట్ చేసి మొత్తానికి నీళ్లు లేని గోతులో నుంచి బట్టలన్నీ కూడా కట్టి ముడేసి మొత్తానికి ఇర్మియాని పైకి లేపి ఇర్మియాని బ్రతికించి
అయ్యా అందులో వద్దయ్యా, కనీసం జైల్లో పెట్టండి ఇర్మియాని, అందులో చచ్చిపోతాడయ్యా అని చెప్పి ఈ షండు నపుంసకుడు చేసిన ప్రయత్నం వల్ల ఇర్మియా బయటకు వచ్చాడు. రక్షించిన వాడు దేవుడే, కానీ దేవుడు ఎవరిని వాడుకున్నాడండి? నపుంసకుడిని వాడుకున్నాడు. దానికి దేవుడు రివార్డ్ ఇచ్చాడే నపుంసకుడికి. తర్వాతే మనం చూసినట్లయితే 39వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ఈ నపుంసకుడు గురించి ఒక ప్రత్యేకమైన ప్రవచనాన్ని పంపించాడు. ఇర్మియా, నిన్ను రక్షించిన నపుంసకుడైనటువంటి ఎబెద్మెలెకు ఒక మాట చెప్పు. త్వరలోనే నెబుకద్నెజరు వచ్చి, బబులోను రాజు నెబుకద్నెజరు వచ్చి యెరూషలేమును మొత్తం స్వీప్ అవుట్ చేయబోతున్నాడు. ఏ మాత్రం మొహమాటం లేకుండా వచ్చినట్టు నరికేస్తాడు. రక్తపాతం అవ్వబోతుంది. రాజుని సర్వనాశనం చేయబోతున్నాడు. యోధులందరూ పడిపోతున్నారు, యుద్ధ వీరులందరూ నాశనం అయిపోతున్నారు. కానీ దేవుడిస్తున్న శుభవార్త ఏంటో తెలుసా? ఎవడో కూడా నిన్ను టచ్ చేయడం. దేవుడు నీకు క్షేమాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ యొక్క బబులోను రాజు యొక్క సైన్యాధిపతులందరూ కూడా నిన్ను టచ్ చేయకుండా దేవుడు నీ ప్రాణాన్ని కాపాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 16 నుండి 18వ వచనం వరకు ఈ మాట రాయబడి ఉంటుంది. దేవుడు ఎబెద్మెలెకు అనే ఒక నపుంసకుడిని ఇర్మియాను రక్షించడానికి వాడుకున్నట్టు ఇక్కడ మనం చూస్తున్నాం. అలాగే దానియేలు తీసుకోండి. దానియేలు గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో అక్కడొక్క నపుంసకుడు ఉన్నాడు. ఆ నపుంసకుడి పేరు ఏం పేరు? అష్పెనాజ్. ఇతడు ఎవరంటే రాజు దగ్గర ఉన్న ఒక చీఫ్ సెక్యూరిటీ. రాజు అంటాడు, యూదుల రాజుల వంశావల్లో ఆరోగ్యవంతులు, అందగాళ్ళు, ప్రజ్ఞావంతులను సెలెక్ట్ చేయవయ్యా, వాళ్ళకి మన కల్దీల భాష నేర్పించి ట్రైనింగ్ ఇద్దామన్నాడు. అందులోనే ఎవరున్నారు? దానియేలు, షడ్రకు, మెషకు, వీళ్ళందరూ కూడా ఈ నపుంసకుల అధిపతికి రిక్వెస్ట్ చేశారు, అయ్యా రాజు మాంసము మేము తినము, రాజు యొక్క మందు, బ్రాందీ, విస్కీ, బీర్లు మేము తాగమంటే ఇతడు కోపపడి వాళ్ళని చంపేయచ్చు, ఇతడు కోపపడి రాజు కంప్లైంట్ అవ్వచ్చు. కానీ నపుంసకుడు ఏం చేశాడట? వారి రిక్వెస్ట్ని రాజుకి చెప్పకుండా అంగీకరించాడు. మరలా దేవుడి నపుంసకుడు వాడుకున్నాడు దానియేలు జీవితంలో. ఇంకా క్రొత్త నిబంధన గ్రంథంకి వచ్చేటప్పటికి ఇథియోపియా దేశపు రాణి అయినటువంటి కందాకే కింద ఆమె క్రింద పనిచేస్తున్న ఫైనాన్స్ మినిస్టర్, చదువు ఆ మాట ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనం. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఐథియోపియుడైనటువంటి ఒక నపుంసకుడు వచ్చాడు. ఆ నపుంసకుడిని మనం ఇక్కడ క్లియర్గా చూస్తున్నాం. కొంతమంది ఆర్గ్యుమెంట్ ఏంటంటే, దేవుడు నపుంసకుల్ని అంగీకరించలేదండి, దేవుడు నపుంసకుల్ని పాత నిబంధన గ్రంథంలో ఆయన బిడ్డలుగా చేర్చుకోలేదు, ఆయన యొక్క సంఘంలోనికి అలౌ చేయలేదండి, మరి దేవుడు నపుంసకుల్ని అలాగా ప్రక్కన పెట్టాడు కదండి అంటారు. దానికి వాళ్ళ ఆధారం ఏంటంటే ఒక రిఫరెన్స్ చూపిస్తారు. ద్వితీయోపదేశ కాండం 23వ అధ్యాయం 1వ వచనం. గాయం నొందిన వృషణములు గలవాడే గాని మర్మాంగము కోయబడిన వాడే గాని యెహోవా సమాజంలో చేరకూడదు. కుండు యెహోవా సమాజంలో చేరకూడదు. ఇక్కడ క్లియర్గా ఈ నపుంసకత్వం గురించి దేవుడు చెప్తున్నాడు. నా సమాజంలోనికి వీరిని చేర్చొద్దు అన్నాడు. ఎందుకనండి అంటే, ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు రకరకాల దేశ సంస్కృతులను చూస్తూ వెళ్తున్న ఆ రోజుల్లో అన్య గుడుల్లో ఈ నపుంసకులు పరిచర్య చేసేవారు. ఈ నపుంసకులు పరిచర్య చేయడానికి పురుషుల్నే నపుంసకులుగా మార్చేసి పరిచర్య చేయించే ఆచారం ఉండేది. అటువంటి నా సంఘంలో అటువంటి ఆచారాలకి చోటు లేదు అని చెప్పడానికి దేవుడు చెప్పిన ఉద్దేశమే తప్ప దేవుడికి నపుంసకులు అంటే ఇష్టం లేదు కాదు. తల్లి గర్భంలోంచి నపుంసకులుగా వస్తే దేవుడు ఎందుకు అంగీకరించడు వాళ్ళని? ఒకవేళ దేవుడికి అటువంటి మనస్సే ఉంటే ఈ ఇథియోపియా దేశస్థుడైనటువంటి గెడార్లో వెళ్ళిపోతున్న నపుంసకుడి దగ్గరికి ఎక్కడో ఒక చోట వాక్యం చెప్పుకుని సువార్త చెప్పుకున్న ఫిలిప్పుని లేపి అర్జెంటుగా లెగో, ఎల్లు ఎడారిలోకి వెళ్ళు, పరిగెట్టు, ఆ రథాన్ని రీచ్ అవ్వు, అందులో ఉన్న వ్యక్తికి నువ్వు వాక్యం చెప్పు. అంత అవసరమా? ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, దేవునికి స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, నపుంసకుడని లేదు, ఆయనకి అందరూ ఆయన బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఫిలిప్పుని పంపించి సువార్త బోధించి అతన్ని రక్షించి అక్కడ బాప్తిసం ఇచ్చాడు. పేతురు ఒక చక్కటి మాట అంటాడు, కొర్నేలి ఇంట్లో జరిగిన ఎక్స్పీరియన్స్కి
పేతురు ఆశ్చర్యపోయి ఒక మాట అంటాడు, దేవుడు పక్షపాతి కాడు. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 34-35 వచనాలు. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి జనము, స్త్రీలు, పురుషులు, నల్లోళ్ళు, తెల్లోళ్ళు, నపుంసకులు, ఆరోగ్యవంతులు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, ఏ భేదము లేదో ప్రతి జనములోనూ ఆయనకు భయపడి ఆయనకు విధేయత చూపిస్తే ఆయన దగ్గర ఏ విధమైన పక్షపాతమో లేదో. ఇటువంటి నపుంసకులకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఓ నపుంసకుడా, నువ్వు కృంగిపోవద్దు. ఓ నపుంసకుడా, నేను ఎండిపోయిన చెట్టుని అనుకోవద్దు. ఓ నపుంసకుడా, నేను ఒంటరి వాడిని, నా జీవితం ఇంక లేదు, నాతోనే ఎండ్ అయిపోద్ది అని అనుకుని నువ్వు నిరుత్సాహపడవలసిన కర్మ లేదో. నువ్వు ఈ భూమి మీద ఉన్నప్పుడు కొడుకు కూతురు అనిపించుకోలేని స్థితిలో బాధపడుతున్నావా? అంతకన్నా శ్రేష్టమైన స్థితిని నేను నీకు ఇస్తాను. ఎవరితో చెప్తున్నాడు? నపుంసకులతో చెప్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 3వ వచనం నుండి 5వ వచనం వరకు ఈ విధంగా రాయబడి ఉంది. యెహోవాను హత్తుకొను అన్యుడు నిశ్చయముగా యెహోవా తన జనులలో నుండి నన్ను వెలివేయునని అనుకొనవద్దు. షండు నేను ఎండిన చెట్టుని అనుకొనవద్దు. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుచు నాకు ఇష్టమైన వాటిని కోరుకొనుచు నా నిబంధన ఆధారము చేసుకొనుచున్న షండులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నా ఇంటను నా ప్రాకారములలోనూ ఒక భాగమును వారికి ఇచ్చెదను. కొడుకులు కూతుళ్ళు అని అనిపించుకొనుట కంటే శ్రేష్టమైన పేరు వారికి పెట్టుచున్నాను. కొట్టివేయబడని నిత్యమైన పేరు వారికి పెట్టుచున్నాను. నా ఇంట్లో భాగాన్ని ఇస్తాను నీకు అన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం. కొడుకు కన్నా కూతురు కన్నా శ్రేష్టమైన స్థితిని నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృంగిపోవద్దు. ఏంటి ప్రభు ఈ నా నపుంసకత్వం ఇంత ఈ స్థితిలో నన్ను ఎందుకు పెట్టావు ప్రభు? కృంగిపోవద్దు. నన్ను స్టెరాయిల్గా నన్ను ఎందుకు ప్రభు ఎలా మార్చావు? నన్ను కృంగిపోవద్దు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉన్నానని పౌలు గారు చెప్పిన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం మనం చూస్తే, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగూ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండా నేర్చుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నీతో నాతో చెప్తున్నాడు, దట్ ఈస్ ద గాడ్స్ విల్, దట్ ఈస్ ద గాడ్స్ క్రియేషన్, దట్ ఈస్ ద గాడ్స్ సావరీన్ ప్లాన్. అది దేవుని చిత్తమో, దేవుని అనాథకాల సంకల్పమో, అది దేవుని ఇష్టమో. సైన్స్ ఎక్కువైపోయిన తర్వాత ప్రతి ఒక్కడో సైన్స్ని ఉపయోగించుకుని దేవుడు చేసిన రూపాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తున్నారు. ముక్కు బాగాలేదు, ప్లాస్టిక్ సర్జరీ దగ్గరికి వెళ్తే చక్కటి ముక్కు అయిపోద్ది, అవదా? అయిపోద్ది. నా చెవి బాగాలేదు, సెట్ చేసేసుకోవచ్చా, చేసుకోకూడదా? చేసేసుకో. సైన్స్ వచ్చింది కదా. ఒక గుండె తీసి ఇంకో గుండె పెట్టేస్తున్నారు. ఇంకెంత ఇది చివరికి ఎంత దౌర్భాగ్యానికి దిగజారిందంట తెలుసా? నేను మగోడుగా వద్దు, సెక్స్ మార్పిడి, ఆడదాన్ని చేసేయచ్చు, నాకు ఆడదాని వద్దు. ఎలాగైపోయిందంటే కంట్రీస్లో, డోంట్ వరీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు లివ్ లైక్ ఎ గర్ల్, యూ కెన్ చేంజ్ యువర్ సెల్ఫ్ లైక్ ఎ బాయ్. ఉంది కదా అవకాశం, మార్చేసుకో, అలా బ్రతుకు. చివరికి నీ పిల్లలు పుట్టరు, దాంతో అలా తృప్తి పొందేసుకో. మొత్తం సైన్స్ వచ్చిన తర్వాత ఎంత దారుణంగా ఉన్నదంటే, చిన్నప్పుడే ఈ భయంకరమైనటువంటి వాటిని పిల్లలకి నేర్పుతూ, ఇది అవసరం లేదు, అలాగుండొచ్చు, అలాగే అవసరం లేదు, ఇలాగుండొచ్చు. మరి ఇటువంటి కాలం రాబోతుందని చెప్పి బైబిల్ ఎప్పుడో చెప్పేసింది. బైబిల్ ఎప్పుడో దీని గురించి చాలా స్ట్రాంగ్గా కండెమ్ చేస్తుంది. స్త్రీలు పురుషుల వేషం వేసుకుంటూ, పురుషులు స్త్రీ వేషం వేసుకుంటూ, స్త్రీ పురుషుల పెళ్ళిళ్ళు మానేసి మగవారు ఆడవారు చేసే లెస్బియనిజం అండ్ హోమోసెక్షువాలిటీ ఎప్పుడో బైబిల్ చెప్తుంది. పాత నిబంధన గ్రంథంలో లేవీ కాండంలో కూడా ఈ మాటలు వేల సంవత్సరాల క్రితం దేవుడు ప్రస్తావించాడు. ముందు లేవీ కాండం 18వ అధ్యాయం 22వ వచనం, స్త్రీ సైన్యము వలె పురుష సైన్యము కూడదు, అది హేయమో. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనకు వచ్చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి మనం చూసినట్లయితే, అందువలన దేవుడు తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను, వారి స్త్రీలు సైతము స్వాభావికమైన ధర్మమును విడిచి స్వాభావిక విరుద్ధమైన ధర్మమును అనుసరించిరి. అటువలే పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావికమైన ధర్మమును విడిచి
పురుషులతో పురుషులు అవాచ్యమైనది చేయుచు తమ తప్పిదమునకు తగిన ప్రతిఫలమును పొందుచు ఒకరి ఎడల ఒకరు కామతప్తులైరి. చదవబడిన వాక్యంలో మనం చూసినట్లయితే స్త్రీలు పురుషులు అసలు దేవుడు నియమించిన నియమానికి విరోధంగా హోమోసెక్షువాలిటీ, లెస్బనిజం గురించి 1000 సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడి ఉంది. ఇవి వినడానికి మీకు ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఒకవేళ ఇటువంటి వాటిని మనం చూసినప్పుడు ఇది దేవుని దృష్టికి హేయము అనే మాటను గమనించాలి. ఎందుకండి ఇలా చేస్తారు అంటే నెక్స్ట్ క్వశ్చన్లో ఉంటుంది. బేసిక్గా వాళ్ళు ఇలా డైవర్ట్ అయిపోవడానికి కారణం ఏంటంటే వారి హృదయంలో దేవునికి చోటు అన్నందువలన మాత్రమే. బైబిల్ గ్రంథంలో యోనక్స్ని అంగీకరించాడు కానీ హోమోసెక్షువల్స్ని, లెస్బియన్స్ని అంగీకరించలేదు. దేవుడు నపుంసకుల్ని అంగీకరించాడు కానీ పురుషులతో స్త్రీలతో వ్యభిచారం చేసే వాళ్ళని హేయంగా భావించి గెట్ లాస్ట్ అన్నాడు. నువ్వు నపుంసకుడిగా ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు ఆ స్థితిలో నీ పవిత్రతను కాపాడుకో, నీ పరిశుద్ధతను కాపాడుకో. ఇఫ్ యు వాంట్ టు బీ లైక్ ఎ వుమెన్, బీ లైక్ ఎ వుమెన్. ఇఫ్ యు వాంట్ టు బీ లైక్ ఎ మెన్, బీ లైక్ ఎ మెన్. ఆప్షన్ నీకుంది. నపుంసకునిగా ఉంటే పోనీ స్త్రీ వేషంలో ఉన్నావా, పోనీ స్త్రీ వేషంలో ఉండు, అందులో పవిత్రతను కాపాడుకో. పురుషునిగా ఉన్నావా, పురుషునిగా ఉండు, అందులో నీ పవిత్రత కాపాడుకో. నో మ్యాటర్ వాట్ ఎవర్ ద బాడీ యు ఆర్ హ్యావింగ్, బట్ ద థింగ్ ఈజ్ గాడ్ ఈజ్ ఎక్స్టెండింగ్ హిస్ గ్రేస్ టు టేక్ యూ టు ద ఎటర్నల్ లైఫ్. నిన్ను నిత్య జీవములో నడిపించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడని నపుంసకులతో చెప్తున్నాడు. అటువంటి వారిని చూసి నీతో నాతో చెప్తున్నాడు, 50-50గా ఉన్న వ్యక్తే తన జీవితాన్ని నాకు ఇస్తే సంపూర్ణంగా ఉన్న వ్యక్తివి నువ్వెందుకు 50-50 జీవితం జీవిస్తావు అని దేవుడు ఈరోజు నిన్ను నన్ను గద్దిస్తున్నాడు. మూడవది పరలోక రాజ్యము నిమిత్తము మార్చబడిన నపుంసకుడు. అంటే ఏంటంటే ఎవరైతే పెండ్లి చేసుకోకుండా నా యొక్క జీవితం అంతా నేను దేవుని రాజ్యము కొరకు ప్రయాసపడతానని యేసుక్రీస్తు వారి శిష్యుల్లో పేతురు ముందుగానే పెళ్లి చేసుకున్నాడు. కత్మ వాళ్ళు చేసుకోకుండా దేవుని కొరకు ఉండిపోయారు. పెళ్లి లేదు, బిడ్డలు లేరు. దాన్ని కూడా దేవుడు అంటున్నాడు పరలోక రాజ్యం నిమిత్తమై నపుంసకులు. అందుకనే మరి కొంతమంది పెళ్లి చేసుకున్న వారి గురించి పౌలు అంటాడు 1 కొరింథీ 7వ అధ్యాయంలో, పెళ్లి చేసుకున్నవాడు తన భార్యని ఎలా సంతోష పెట్టాలి అని ప్రయాసపడుతున్నాడు. కాబట్టి మనము పెళ్లి చేసుకోకుండా మన పరమ తండ్రిని సంతోషపరిచే పరిచర్య చేద్దామని చెప్పి పౌలు గారు అన్నారు. యేసు ప్రభు అన్నారు, సాధ్యమైతే మీరు కూడా ఇలా ఉండండి, ఒకవేళ మీ వల్ల కాదంటే పెళ్లి చేసుకుని ఉండండి. కాబట్టి 3 రకాలైనటువంటి నపుంసకుల గురించి మనం ధ్యానించుకున్నాం. తల్లి గర్భములోంచి వచ్చిన వారు, మనుషుల చేత మార్చబడిన వారు తుచ్చమైన కోరికలతో, మూడవదిగా దేవుని కొరకు సిద్ధపరిచిన వారు. అయితే ముగ్గురికి కూడా దేవుడు ఏమి ఇచ్చాడు? పరలోక రాజ్యం అవకాశం ఇచ్చాడు. నువ్వు ఏ బాడీలో ఉన్నా నీ హృదయాన్ని దేవునికి ఇవ్వి, దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ఈ వ్యభిచార క్రియల నుంచి బయటకు వద్దాం, దేవునికి నమ్మకంగా వద్దాం. పరిశుద్ధాత్ముడు మనకి సహాయం చేసి మనల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ శ్రేష్టమైన వాక్యముతో మాతో మాట్లాడినందుకు వందనాలు. తల్లి గర్భములో నుండే నపుంసకులుగా వచ్చిన వారు కలరు, మనుష్యుల చేత నపుంసకులుగా ఆపరేషన్ల ద్వారా మార్చబడిన నపుంసకులు గలరు, దేవుని పరలోక రాజ్యము నిమిత్తమై నపుంసకులుగా మారిన వారు కలరు. నీ శిష్యులు ఏ విధంగా అయితే పెండ్లి విడిచిపెట్టి తమ జీవిత కాలమంతయో నీ కొరకు బ్రతికారో వారిని గూర్చి నువ్వు చెప్తున్నావు. పిల్లల కనగలిగే శక్తి నీకున్నను పిల్లల కనకుండా మోహపు కామపు క్రియలను అణుచుకుని నీ పరలోక రాజ్యము నిమిత్తము నపుంసకులుగా మారిన నీ శిష్యులను మాకు ఉదాహరణగా పెట్టావు. పెండ్లి చేసుకోకుండా తమ పవిత్రతను కాపాడుకుంటూ నిన్నే తృప్తిపరుస్తూ నీ రాజ్యము విస్తరణ కొరకై మేము ప్రయాసపడే జీవితాలు ఎవరైతే సమర్పించుకున్నారో వారిని దీవించండి, ఆశీర్వదించండి. ధ్యానించిన వాక్యము మా అందరి జీవితంలోనూ ఫలింపచేసి ఆశీర్వదించి దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్.